లీడర్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం, పవన్ కళ్యాణ్. భారత్ చైనా సంబంధాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు. అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో షాక్. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్. దాంట్లో కూడా ఈ ఉద్యోగాల విషయాన్ని వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు. నేను ఇక్కడ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్ని అందరినీ కూడా రేవంత్ రెడ్డి యొక్క మోసం, ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే తీరు, ఆయన నైజాన్ని మరొకసారి ప్రజలందరి ముందర గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. దాదాపు 32,515 ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. గురుకులాల్లో టీజీటీ, పీజీటీ 9,210 పోస్టులు ఏప్రిల్ 2023 నాడు మేము ఇచ్చినాం నోటిఫికేషన్. ఆగస్టు 2023లో పరీక్షలు అయినాయి, ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చినాయి 24లో. పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు 17,516 ఏప్రిల్ 2022 నాడు మేము ఇచ్చినాం నోటిఫికేషను. జూన్ 2023లో పరీక్షలు అయినాయి, అక్టోబర్ 4, 2023లో ఫలితాలు రిలీజ్ అయినాయి. ఎస్ఐ, ఏఎస్ఐ 587 పోస్టులు ఏప్రిల్ 22 మేము ఇచ్చినాం నోటిఫికేషను. ఏప్రిల్ 23లో పరీక్షలు అయినాయి, ఆగస్టు 7, 2023లో ఫలితాలు రిలీజ్ అయినాయి. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులకు సంబంధించి డిసెంబర్ 2022 మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆగస్టు 2, 2023 పరీక్షలు అయినాయి, డిసెంబర్ 23, 2023లో ఫలితాలు విడుదలైనాయి. ఈ 32,000 పైచిలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేసినాం. కానీ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాల మేళ పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ తనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది. ఒక జోకర్ లాగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి తీరును చూసి తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది. వీళ్ళు గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక మాటలు చెప్పినారు. స్వయంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి కూడా ఇయ్యలే. ఆనాడు గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మా ప్రభుత్వం 503 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 60 కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1,500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. మరి వీళ్ళు అధికారంలోకి రాగానే కేవలం 60 మాత్రమే కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఇంకా 1000 ఉద్యోగాలు ఎటువైనాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అన్నావు కదా 1,500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయని, ఇంకా 1000 ఉద్యోగాలు ఎటువైనాయో తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి. డిఎస్సిలో మేము 5,673 పోస్టులతో ఆనాడు మేము నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 5,000 కలిపి 11,000 పైచిలకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆనాడేమన్నారు, మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి చేస్తాము, 25,000 పైచిలకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము, దగ్గర 50,000 దాకా భర్తీ చేస్తాం మేమని చెప్పి మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 25,000 నుంచి 50,000 టీచర్ ఉద్యోగాలు అన్నారు. మరి అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి 5,673కు ఒక 5,000 కలిపి 11,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇవాళ నియామక దశలో ఉన్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం, పవన్ కళ్యాణ్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది.
ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే శ్రీ కేఎస్ జవహర్ గారికి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు, అలాగే శ్రీ బి దత్తు గారికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, బండి సత్యనారాయణ గారికి, అలాగే సుజీ రంగారావు గారికి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, అలాగే కొట్టిగుల్పూడి గోవిందరావు గారికి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కృతజ్ఞతలు, హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట ఇందాక తణుకులో చెప్పాం, మేము మీకు ఇన్ని కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి దిశగా రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని, సైజ్ తగ్గించుకొని, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. సరిహద్దులో అస్థిరత కారణంగా భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సన్నగిలిన పరిస్థితులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన సంబంధాలు ఉన్నాయన్నారు. భారత్ చైనా మధ్య సుస్థిర సంబంధాలు ప్రపంచానికి ఎంతో కీలకమన్నారు. చైనాతో సంబంధం భారత్ కు కీలకమని, ఎంతో ప్రాధాన్యమని అన్నారు. ఇక సరిహద్దులో సుదీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితులను తక్షణమే పరిష్కరించాల్సి ఉందని, తద్వారా ద్వైపాక్షిక బంధాల్లో నెలకొన్న అసహజ పరిస్థితులను పరిష్కరించవచ్చని తాను భావిస్తున్నట్లుగా మోదీ అభిప్రాయపడ్డారు. సానుకూల చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో సాధారణ స్థితిని పునరుద్ధరించగలవని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన యుఎస్ న్యూస్ వీక్ అనే మ్యాగజైన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ చైనాల మధ్య సుస్థిరమైన శాంతియుత సంబంధాలు కేవలం ఈ 2 దేశాలకే కాకుండా ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కీలకమన్నారు. దౌత్య మిలిటరీ స్థాయిలో సానుకూల, నిర్మాణాత్మక ద్వైపాక్షిక చర్చల ద్వారా బంధాలను పునరుద్ధరించగలమని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా 2020లో లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాలు సందిగ్ధంలో పడ్డాయి. నాటి ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు
అపర కుబేరుడుగా ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో ఆయనకు మరొక ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ 8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేసు వివరాలు ఇవి. 2008లో రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన డిఏఎంఈ ఈపీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ డిఎంఆర్సీలు ఒక కన్వెన్షన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక ఒప్పందంపై వివాదం మొదలవడంతో విషయం కోర్టుకు చేరింది. చివరకు డిఎంఆర్సీకి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీనిపై డిఎంఆర్సీ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ అంగీకరించిన ధర్మాసనం తాజాగా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో సరైన నిర్ణయమే తీసుకుందని, అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని చెబుతూ మునుపటి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా పేరు ధర బుధవారం BSEలో 19.99% మేర నష్టపోయి 227.40 వద్ద స్థిరపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. పిల్లి రామరాజు రాకతో నల్గొండ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు వచ్చిందని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 25 పథకాలను అమలు కాని హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబడ్డారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తారని తెలిపారు. ఢిల్లీలో మోదీ, నల్గొండలో సైదిరెడ్డి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువతకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాన శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతారెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతిపాక సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిపాక లింగస్వామి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రపంచం ఎట్లా ఉంటా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు బీజేపీయే బలీయమైన శక్తి అని చెప్పడానికి ఈరోజు మీరు 17 పార్లమెంట్లు చూడండి. 17కు 17లో పోటీ బీజేపీయా ఇంకో పార్టీయా? కొన్నింట్లో టీఆర్ఎస్ కావచ్చు, కొన్నింట్లో కాంగ్రెస్ కావచ్చు, కొన్నింట్లో ఎంఐఎం కావచ్చు. ఏదున్నా 17లో పోటీ మాత్రం బీజేపీతోనే ఉంది. అంటే బీజేపీ ఎంత బలమైపోతా ఉంది రోజు రోజుకి అర్థమవుతా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహవంతులు, దేశానికి సేవ చేయాలనేటోళ్ళు, రామరాజు లాంటి వాళ్ళు, దాంతోపాటు మొన్ననే నాగార్జున సాగర్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన రమణ ముదిరాజు లాంటి వాళ్ళు నిన్ననే జాయిన్ అయినారు. అందరు రామరాజుతో పాటు ఈరోజు నల్లగొండ గదిలో వచ్చింది హైదరాబాద్కి. అందరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి పాలన చూస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల అభివృద్ధి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేసిన ప్రతి పని వెనక కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ స్కీములు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులే కనబడతా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇప్పుడు మంచి ఉత్సాహవంతులైన నేతలు వస్తూ ఉన్నారు, యువ నేతలు వస్తూ ఉన్నారు. ఈ దేశానికి సేవ చేయాలంటే వాళ్ళు వస్తూ ఉన్నారు. దేశానికి సేవ చేయాలా, పోటీ పడాలంటే కుటుంబాలే కాదు, వారసత్వాలు కాదు, అట్టడుగు స్థాయి ఒక ఛాయవాల ప్రధానమంత్రి అయినట్టు చిన్న ఊర్ల నుంచి వచ్చే మేమంతా నాయకులు ఎదగాల, అప్పుడే ఊర్ల కష్టాలు తెలవాలని చెప్పి ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఆకర్షితులు అవుతా ఉన్నారు. మనం చూసినాం 4 నెలలైంది కాంగ్రెస్ గెలిచి. అబద్ధాలు చెప్పిండ్రు. అబద్ధాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ. అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా? దేనికైనా స్పందించిన తీరుందా? సత్యాగ్రహాలు చేసినా స్పందించడం లేదు, రైతుల కష్టాలు చూసినా స్పందించడం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఒకదాంట్లో స్పందిస్తూ ఉన్నారు. హుజూర్నగర్ కాఫీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది, నల్లగొండ టీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. పని మాత్రం చేసేది లేదు. అసలు ఒక్క ప్రాజెక్టు 4 నెలల దేనికి హెలికాప్టర్ వేసుకొని వచ్చారో చెప్పాలి. ఒకరోజు మా దగ్గర హుజూర్నగర్లో హాస్పిటల్లో రివ్యూ చేయడానికి హుజూర్నగర్కి హెలికాప్టర్, దాంట్లో ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకో మంత్రి ఎవరు, 4 మంత్రులు వచ్చిర్రు. హాస్పిటల్ రివ్యూ చేసి హుజూర్నగర్ నుంచి కోదాడు నుంచి హైదరాబాద్. దేనికి వచ్చిరంటే ఏం లేదు సార్, కాఫీ తాగి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే ఈ రకంగా ఉంది పరిపాలన.
ఎంతసేపు షో చేసుకోవాలా? 10 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాం, ఇక హెలికాప్టర్లో తిరిగే సోకు కావాలి. అప్పుడు కేసీఆర్ తిరిగిండు, ఇప్పుడు మేము తిరగాలి తప్ప అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నాం? రాష్ట్రంలో ఏమి నడుస్తుంది? ఇక మరీ వారం నుంచి ముఖ్యమంత్రి గారు చూస్తే అయితే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సి వస్తుంది, రోజుకు ఒక ఎంపీ ఇంటికి పోవాల్సి వస్తుంది. చివరికి కొడంగల్లో పోయి పత్రికా మీటింగ్ పెడితే ఏం పెట్టిండు? నన్ను వెనక నుంచి కూలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎప్పుడు కూలుస్తారో ఏం పాడని భయపడతా ఉన్నారు. 4 నెలలు కాలే ఇప్పటికి. 4 నెలలనే కూల్చుడేంది, తేల్చుడేంది, అసలు ఈ అధికారాలు ఏంది? అంటే మీరు ఎంతసేపటికి అధికారాలు కాపాడుకోవటమేనా, లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా చేసేది ఉందా? ఇంతవరకు అసలు ఏమన్నా అంటే అప్పులున్నాయి అంటాడు. కానీ మీరు అప్పులు ఉంటాయని మీకు తెలుసా తెలియదా? ఒక రాష్ట్రం అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు గిన పరిపాలన అంటే మీరు చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఈ రాష్ట్రానికి అప్పులు ఎంత? ఎందుకంటే ప్రతి సంవత్సరం క్లియర్గా కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అప్పులు ఆస్తుల చిట్టాలు మీకు ఇస్తూనే ఉంటారు. ఖర్చులు ఎంతనే ఉంటాయి. మీ కింద ఒక పార్టీ అన్నాక మీరు హామీలు ఇచ్చే ముందు ఇది చేసే హామీలా చేయని హామీలా ఉంటాయి. కానీ జనాలని పిచ్చోళ్ళని చేసి అబద్ధాలు చెప్పి 6 హామీలని దాని కింద ఒక 400 హామీలు బై అని పెట్టి అంటే ఒక రకంగా మోసం. ఈ మోసాన్ని ఇట్లనే కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఒక 1,25,000 అప్లికేషన్ అంటే జనాలకి చెప్పాలా, మీరు రేపు ఓటు వేయకపోతే ఇక మేము ఇయ్యం. కానీ ఒకటి చెప్తా ఉన్న ప్రజలకి, మీరు ఇప్పుడు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గరికపాటి వెంకట నియమించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. గరికపాటి వెంకట్ అనంతరం పార్టీ కోసం కష్టపడిన నాయకుడు గరికపాటి వెంకట్ కి పదవి రావడం గరికపాటి అభిమానులతో సంతోషం నింపింది. ఇక గరికపాటి వెంకట్ కి దర్శి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యదర్శులు, జన సైనికులు ఘనంగా స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో కొండాపూర్ తాండాలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు నివాస గుడిసెలు దగ్ధమయ్యాయి. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక వాహనానికి పంపించారు. వైర్ हेड दूसरा मरा వైర్ आड़न भी एवढी कोण आहे समस्या जाग दे रखो है काय करे प्राण वरना फेंका तो सामान तो बचा है ऐसे काटन सामान बाहर काटन नहीं आ रहा ये मक्का से लगा तो बाबा ने मक्का से लग जाएगा 10 मिनट में अरे भाई जरा हमारे ये अब्बा से हुशार जनार మొత్తం మోటార్ గాలితో కన్నాక వలదరంగా ఏ కొని గారే లోమన్ पानी पवारी महाराज नहीं आ रहा हसी
మండలం మతాలలో గల కలమట క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని పాల్గొన్నారు పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. నిన్న విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేను శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కలవడం జరిగింది. ఇక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పార్లమెంట్ సభ్యులు వివరించడం జరిగిందన్నారు. దానిని గమనించిన అధినేత మరొక 2 రోజుల సమయం కావాలని తెలిపారు. ప్రతిపక్షంలో పోరాటం చేయాల్సింది పోయి ఈ రోజు స్వపక్షంతో పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఒక పక్క ధనబలం మరొక పక్క ప్రజాబలం మధ్య జరుగుతున్న యుద్ధం ఇదన్నారు. మీరంతా నాకు తోడుగా ఉండాలని వేడుకుంటున్నాను. అలాగే గురువారం రోజున పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నాతో పాటు పాతపట్నం నియోజకవర్గ కుటుంబ సభ్యులకు చేసిన అన్యాయానికి నిరసనగాను భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కలమట కుటుంబ అభిమాని పాల్గొని మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఇక ఆది పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మీ అందరికీ ఆశీర్వాదాలతో 5 దఫాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన మా నాన్న కలమట మోహనరావు హాజరవుతున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలిపారు. కొన్ని ఫోటోలు కూడా బాబు గారు చూపించడం జరిగింది. అయితే ఆయన 2 రోజులు సమయం ఇవ్వి రావణ అని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా ఆయన కోరిక మేరకు 2 రోజులు ఆయనకి మాటిస్తూ మరి రేపు భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించడానికి నేను నిర్ణయించుకోవడం జరిగింది. నాయకులు కార్యకర్తలతో మాట్లాడి ఈరోజు జరుగుతున్నది ప్రతిపక్షంతో పోరాటం చేయవలసింది పోయి స్వపక్షంలోనే పోరాటం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఒక పక్క ధనబలం మరో పక్క ప్రజాబలంతో నేను ముందుకెళ్తున్నాను. రేపు 12వ తారీఖున ఏదైతే పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నా అభిమానులు అలాగే పార్టీ అభిమానులు అందరితో కలిపి ఒక భారీ ర్యాలీ కూడా తీయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము చేసిన పొరపాటు ఏంటి, మేము ఏ కార్యక్రమాన్ని పొరపాటు చేసాం, ఏ కార్యక్రమం చేయలేదని చెప్పి పార్టీకి ప్రజలందరి సమక్షంలో అడగాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి అలాగే మనం చేయని కార్యక్రమాలు ఏంటి, అవతల వ్యక్తి ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఇవాళ టికెట్ ఇచ్చిన వ్యక్తి పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఏ ఒక్క కార్యక్రమాన్ని చేశారని కూడా నేను చంద్రబాబు నాయుడు కూడా అడగడం జరిగింది. అదే రేపు కూడా నేను మీ అందరి సమక్షంలో అడగడానికి నిర్ణయించడం జరిగింది. మరి దీనిలో భాగంగా రేపు 12వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా 5 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా ఆర్టీసీ చైర్మన్గా చేసినటువంటి నా తండ్రి గారు కలవడ మోహన్ రావు గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే మా కుటుంబాన్ని తొక్కిపెట్టాలని చూస్తున్న నాయకులకి, జిల్లా నాయకులకు కానీ అలాగే రాష్ట్ర నాయకులకు కానీ మరి ఆయన కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని నిశ్చయంతో ఆయన కూడా ఈ సమావేశంకి వస్తున్నారు. కాబట్టి రేపు 12వ తారీఖున జరగబో కార్యక్రమానికి మరి ఈ 5 మండలాల నుంచి మా అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని కంచుకోట నిలబెట్టిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ వీడియో ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం పవన్ కళ్యాణ్. భారత్ చైనా సంబంధాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు. అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో షాక్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మనం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.